నాగరాజ్ కూడా నేను బేగంపేటలో ఉంటాను. నేను అంటే ఎట్లా వచ్చిందని అంటే వీళ్ళందరినీ తీసుకురావాలి ఇలా బండ్లు ఇప్పాలనే థాట్ ఎలా వచ్చింది అంటే వీళ్ళని చూస్తా ఉన్నారా డైలీ? వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు ఉన్నారండి. గవర్నమెంట్ ఈ మన వచ్చిన గవర్నమెంట్ వల్ల వాళ్ళకి బిజినెస్, వాళ్ళకి ఏం జాబులు లేక, ఏం ఉపాధి ఏం లేక చాలా ఇబ్బంది పడుతూ మన దగ్గరికి వీళ్ళు రావడం జరిగింది. వీళ్ళు వస్తే మనం ఏమైనా సాయం చేయాలన్నా, ఫైనాన్షియల్ గా ఏమైనా కావాలన్నా అంటే వాళ్ళు లేదన్నా మాకు ఏదన్నా ఆర్థిక సాయం కాకుండా ఏమైనా పర్మనెంట్ గా ఏమైనా సొల్యూషన్ చూడండి అంటే నేను వీళ్ళకి స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ పెట్టుకోవడానికి ఒక 1 లక్ష రూపీస్ ఇవాళ వీళ్ళకి ఇస్తున్నాను. మళ్ళీ కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఇవాళ వీల్ చైర్స్ కూడా వీళ్ళకి అందజేయడం జరుగుతుంది. ప్రతి కేసీఆర్ బర్త్డే కావచ్చు, కేటీఆర్ బర్త్డే కావచ్చు, ఇటువంటి చాలా మందిని మీరు తీసుకొస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటివరకు ఎంత మందికి ఇప్పించారు ఇట్లా? నేను తలసాని శ్రీనివాస గారి కాన్ఫరెన్స్ లో ఉంటాను. సార్ ఎప్పుడు కూడా మన అభిమానుల బర్త్డే ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తూ వాళ్ళకి ఎవరికైనా ఆర్థిక సాయం చేస్తూ తెలియజేస్తే మంచిగా ఉంటుందని చెప్తూ ఉంటారు ప్రతిసారి. ఆ సార్ ఆదర్శంగా తీసుకొని నేను సార్ బర్త్డే కానీ, తలసాని సాయి కిరణ్ అన్న బర్త్డే కానీ ఇలానే నేను వీల్ చైర్స్ కానీ, వాళ్ళ హ్యాండిక్యాప్స్ బ్లైండ్ స్కూల్లో సెలబ్రేషన్స్ ఎప్పుడు కూడా నేను ఇట్లా చేస్తూనే ఉంటాను. ఈ రోజు నేను 10 మెంబర్స్ కి ఇస్తాను. కంటిన్యూ అన్న అంటే వీల్ చైర్స్ అని కాదు, ప్రతి ఏటా వేరే వేరే డిఫరెంట్ ఏదైనా ఒక ఆర్థిక సాయం చేస్తుంటాం. అంటే ఏ విధంగా అంటే మీ ఓన్లీ మీ కాన్స్టిట్యున్సీ నుంచి సర్నర్ లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చే ప్రయత్నం? మా బేగంపేట డివిజన్ లోనే మా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో బ్లైండ్ స్కూల్స్ ఉన్నాయి మా దగ్గర, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ షెల్టర్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా నేను ఫైనాన్షియల్ గా ఏదైనా కూడా చేసుకుంటూ సర్వీస్. తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు లేకపోతే హైదరాబాద్ లో చాలా కూడా నడవడానికి ఇబ్బందిగా ఉండే చాలా వ్యక్తులు ఉన్నారు. అంటే ఇంట్లో నుంచి బయట రాకున్నటువంటి సిచ్యువేషన్ చాలా మందికి ఉన్నాయి. అటువంటి వాళ్ళని కూడా కొంచెం గుర్తించే ఏర్పాట్లు జరగబోతున్నాయా? ఖచ్చితంగా సార్. నేను ఏదైతే ఇది చేస్తున్నానో ఇది చూసి మీ ద్వారా వేరే నాలాంటి వాళ్ళు చూసి ప్రతి ఒక్కరికి సాయం చేసిన సార్. ఇలాంటి వాళ్ళు 1%, 2% ఉంటారు, కానీ మనం 98% ఉన్నాం. వాళ్ళందరిలో కొంచెం ఒక 2% మంది కూడా నాలాగా ముందుకు వచ్చి చేస్తే వీళ్ళ జీవితాలు అందరూ కూడా బాగుపడతాయని కోరుతున్నాను.